శివతత్వ సందేశమంటే పరమశివుని యొక్క నిజమైన స్వభావాన్ని, ఆయన మనకిచ్చే జీవన పాఠాలను అర్థం చేసుకోవడం. శివుడు కేవలం ఒక రూపం మాత్రమే కాదు, అది ఒక అంతంలేని శక్తి. లయకారుడు అంటే మార్పుకు సంకేతం. సృష్టిలో పాతది అంతమైతేనే కొత్తది పుడుతుంది. మనలోని అహంకారం, కోపం, అసూయ వంటి చెడుగుణాలను నాశనం లయం చేసుకున్నప్పుడే మనలో మంచి ఆలోచనలు పుడతాయి. నీలోని చెడును అంతం చేసుకో అనేది శివతత్వంలోని మొదటి పాఠం. శివుడు ఐశ్వర్యానికి అధిపతి అయినప్పటికీ ఒంటినిండా బూడిద పూసుకొని ఉంటాడు. ఇది మనకు ఏం చెప్తుందంటే, జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. ఎంత సంపాదించినా, ఏ పదవిలో ఉన్నా గర్వం లేకుండా సామాన్యంగా ఉండాలి. కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలి. అర్ధనారీశ్వర తత్వం, సమానత్వం. శివుడు తన శరీరంలో సగభాగాన్ని పార్వతీదేవికి ఇచ్చారు. ఇది స్త్రీ పురుష సమానత్వానికి, ప్రకృతి మరియు పురుషుడు, శక్తి మరియు ఆత్మ విడదీయలేనివని చెప్పడానికి నిదర్శనం. ప్రకృతిని గౌరవించు, అందరినీ సమానంగా చూడు అనేది ఈ సందేశం అంతరార్థం. నీలకంఠుని సహనం. లోక కళ్యాణం కోసం హాలహాలాన్ని అంటే విషాన్ని మింగి తన గొంతులోనే నిలుపుకున్నాడు శివుడు. అంటే సమాజంలో లేదా మన చుట్టూ ఉన్న ప్రతికూలతలను ఇతరులపైకి వదలకుండా మనమే సహనంతో భరించి లోకానికి మంచి చేయాలని దీని అర్థం. శివతత్వమంటే కేవలం పూజలు చేయడం కాదు, నీలోని అజ్ఞానాన్ని వదిలేయడం. గరళాన్ని మింగిన ఆ నీలకంఠుడిలా ఎదుటివారి తప్పులను క్షమించే గుణాన్ని అలవరుచుకోవడమే నిజమైన శివతత్వం. ఓం నమః శివాయ.